హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వచ్చేసి ప్రెగ్నెన్సీ సిరీస్‌లో నా ప్రెగ్నెన్సీ టాపిక్ ఏంటంటే, ఈ ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అయితే తినడం మానేశానండి. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తా ఉంటాను. అప్పుడైతే బ్రష్ చేసుకున్న వెంటనే ఒక లోట నిండా హాట్ వాటర్ అయితే తాగేదాన్ని. ఇప్పుడైతే బ్రష్ చేసుకున్న వెంటనే ఈ థైరాయిడ్ టాబ్లెట్ అయితే వేసుకోవాల్సి వస్తుందండి. ఈ టాబ్లెట్ వేసుకున్న గంట తర్వాత ఏమీ తినట్లేదు. అందుకే బ్రష్ చేసుకున్న వెంటనే వేసేసుకుంటున్నాను అనమాట. ఇవి వచ్చేసి నిన్న పొద్దున్న నానబెట్టానండి పెసర్లు. రాత్రి ఇంకా వైట్ క్లాత్లో తీసుకుని ఇంకా తడిగా ఏమి ఉండకూడదు. పెసలు నానపెట్టాం కదా, అవన్నీ దాంట్లో వేసేయాలి. తెల్లారికి గట్టిగా మూట కట్టేసి ఒక దాంట్లో అయితే పెట్టాలన్నమాట. పొద్దున్నకి ఎంచక్కా మొలకలు అయితే వచ్చేస్తాయి. మొలకలు కూడా ఈజీగా వచ్చేసినాయండి, చాలా బాగున్నాయి. అంటే శనగలు నానబెట్టలేదు, పెసలు ఒకటే నానబెట్టానమాట. అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, రాగి జావ కూడా తాగండి సిస్టర్ అనేసి. నేను ఎప్పుడో తెచ్చానండి రాగి పిండి, అయితే తెచ్చుకుని పెట్టుకున్నాను, కానీ చేసుకోవడానికే కొంచెం మర్చిపోతున్నాను. ఈ టిఫిన్ తినడం ఏంటి తినడం అసలు చేసుకోవడానికి కుదరట్లేదు. ఈరోజు అయితే రాగి జావ కూడా కాయాలి. ఇంకా బాదం పప్పు ఇవన్నీ కూడా వలిచేసుకుని ఇంకా ప్లేట్లో పెట్టుకున్నాను. పెసళ్ళన్నీ కూడానండి, ఇదిగోనండి మొలకలు అయితే చాలా బాగా వచ్చినాయి. ఇదేనండి నా థైరాయిడ్ ట్యాబ్లెట్లు అయితేని. దాంట్లో 100 ట్యాబ్లెట్లు ఉన్నాయి. 3 నెలలు వచ్చేస్తాయి ఈజీగాని. ఇంకా బాదం పప్పు ఇవన్నీ తింటా, ఇంక ఇవి కూడా తింటాను అనమాట. పక్క నుంచి సోడా కూడా కాసాను. అదైతే చల్లారబెట్టేసి ఫస్ట్ మా అమ్మాయికి ఇచ్చేసి నేను తాగుతాను. ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ తినట్లేదని చెప్పాను కదండి. ఎందుకు తినట్లేదంటే థైరాయిడ్ గురించి డాక్టర్ గారు చెప్పారు. నాన్ వెజ్ అయితే కొంచెం తగ్గించేయమ్మా, తినడం మానేసి అని చెప్పారు. ఏమేమి తినకూడదో కూడా అప్పుడే చెప్పారండి. క్యాబేజీ, కాలీఫ్లవరు, చికెన్ అయితే అస్సలు తినొద్దు అని చెప్పారు. చికెను, మటను, ఫిష్ కూడా అసలు ఏమి తినొద్దు అని చెప్పారు. నేను మొత్తానికి తినకూడదా అని అడిగితే అప్పుడప్పుడు తినొచ్చు కానీ అసలు అత్త మాటలు తినొద్దని చెప్పారు. ఇంకా అలా చెప్పారు కదా అని చికెన్ అయితే ఎప్పుడు తిన్నానో నాకే గుర్తులేదు. ప్రెగ్నెన్సీ రాకముందు అనుకుంటండి చికెన్ తింటా. తర్వాత నుంచి చికెన్ తినడమే మానేశాను. ఇంక మామూలుగా ఎలాగైనా ఇంకా ప్రెగ్నెన్సీలో అయితే చికెన్ అయితే తినరు కదండి, వాతం అనేసి. మటన్, ఫిష్ ఎక్కువ తింటారు. ఇప్పుడైతే నాకు థైరాయిడ్ అలానే తినడం కూడా ఏమీ లేదు ఇంకా. అయినా కూడా నాకు చికెన్ తినాలి, మటన్ తినాలి అని ఏమీ అనిపించట్లేదండి. ఇప్పుడు అసలు కొంచెం మానేశాను కదా, అప్పుడప్పుడు పాపం నా కోసం ఇంట్లో వాళ్ళు కూడా మానేశారు. ఇంకా అమ్మ నాన్నే కదండి, మేము ముగ్గురమే కదా. ఇంకా నన్ను పెట్టి వాళ్ళు తింటారని ఇంకా చికెన్ తేవడం కూడా మానేశారు. ఎప్పుడు ఒకసారి మటన్ తెస్తున్నారండి. ఇంకా మటన్ అయినా నేను కొద్దిగా వేసుకుంటున్నాను అంతే, ఎక్కువ వేసుకోవట్లేదు. చేపలు అయితే అస్సలు మానేశారు. ఇంకా పాపం నా కోసం వాళ్ళు తినడం కూడా మానేశారండి. నాకు ఎందుకో బాధ అనిపిస్తుంది. ఇప్పుడైతే చెల్లి వచ్చింది కదా, ఇంకా చెల్లి రావడంలో ఆ రోజున అయితే పట్టుకొచ్చారు. చెల్లి వచ్చే రోజున అయితే చేపలు చూపించాను కదండి, ఆ రోజున పట్టుకొచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు చేపలు కూడా లేదు. ఇంకా మా చెల్లి కూడా ఫస్తులు ఉండడమే పాపం. ఇంకా ఈరోజు అయితే మా మావి పచ్చిరొయ్యలు పట్టుకొచ్చారండి. ఇంక ఈరోజు పచ్చిరొయ్యలును రేపు కూడా ఉంటుందన్నమాట. పచ్చిరొయ్యలును పీతలు పట్టుకొచ్చారు. ఇంకా సాయంత్రం పీతల కూర అయితే వండింది చెల్లి. తినడం మానేసాం కదండి, నాకైతే అలవాటు తప్పిపోయింది. అంతగా ఏమీ తినాలనిపించట్లేదు. ఇప్పుడు తినాలి చికెన్ ఉంది, క్రేవింగ్స్, అవి తినాలి ఇవి తినాలి అని ఏమీ నాకు ఇంకా అనిపించట్లేదండి. చూద్దాం, ఎప్పుడైనా అనిపిస్తే అప్పుడు చూద్దామండి. చికెన్ అయితే ఇప్పుడప్పుడే తిన్నా. ఇంకా ఇప్పుడప్పుడే ఇంకా అస్సలు ముట్టుకోను చికెన్ అయితేని. టిఫిన్ అయితే చేసేసానండి. పెసర్లు అయితే మొలకలు నాకు కొంచెం అలవాటు అయిపోతున్నాయి. ఇంకా అలవాటు అయిపోతే ఇంకా అయ్యే తినాలనిపిస్తుంది. ఇంకా అందుకే అవి తినేసి సోజా కూడా తాగేసాను. కొంచెం బాగుంటుంది అలాగా, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం పొద్దున్నే బాగుంటుంది. ఇంకా బార్లీ నీళ్ళు అయితే నిన్న తాగాను కాబట్టి ఈరోజు అయితే హాట్ వాటర్ అయితే తాగేసాను. హాట్ వాటర్ తాగకుండా ఏమీ చేయట్లేదు ఇంకా ఈ ప్రెగ్నెన్సీలో. ఇంకా అది కూడా మంచిది. ఇంకా భోజనానికి అయితే సాంబార్ పెడుతున్నానండి. మా టీచర్ అయితే ఫోన్ చేసిందన్నమాట, గుడ్లు ఇస్తాను రమ్మని అనేసి. ఇంకా చెల్లిని అయితే పంపుతున్నాను. మా అమ్మాయి కూడా వెళ్ళిపోతానని కూడా ఏడ్చేస్తుంది. వద్దు అని చెప్తున్నా కూడా వింటలేదండి. కూడా వెళ్ళిపోతుంది, ఇంకా అసలు వింటలేదు, పరిగెట్టేస్తుంది. అంగన్వాడీ సరుకులు ఒక్కోసారి ఇస్తున్నారండి. మొన్న అయితే బియ్యము, కందిపప్పు, మంచినూనె ఇచ్చారు. ఇప్పుడైతే గుడ్లు ఇస్తారు. ఇంకా అటుకులు, బెల్లం, పల్లి చిక్కీ అవన్నీ ఇస్తారు కదండి, అవన్నీ తర్వాత ఇస్తారేమో, ఒకసారిగా ఇవ్వట్లేదు. నాకు వచ్చిన సరుకులు మాట ఇవి. నేనైతే అంగన్వాడీలో అయితే రాయించేసుకున్నాను. ఇంకా రాయించేసుకున్నాక ఇదే ఫస్ట్ నెల, ఇంకా ఫస్ట్ ఇస్తుందండి ఇప్పుడే. చెల్లి అయితే ఇంకా బండి తీసుకెళ్తుంది.
ఇప్పుడే బట్టలు గుంజుకొచ్చారన్నమాట ఇద్దరుని. నన్ను అసలు పని చేయొద్దు అంటున్నారు. చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు మీ చెల్లి ఉంది కదా అని. నేను చేయాల్సినవి ఏవో సింపుల్గా చేసుకుంటున్నానండి. వాళ్ళే చేస్తున్నారు, కనుమ పని అంతా వాళ్ళే చేస్తున్నారు. నేను చేసినవి అన్నీ కూడా చూపిస్తాను అంతే. కనుమ పనులు ఇంకా ఉంటాయి కాబట్టి వాళ్ళు చేస్తున్నారండి. వాళ్ళని కూర్చోబెట్టి నేనేమీ చేయట్లేదు. వాళ్ళు ఇవి కూడా చేయొద్దు అంటున్నారు కానీ నాకైతే అసలు కూర్చోబుద్ది అవ్వట్లేదండి. ఏదో అలా కూర్చుని పనులైనా చేస్తాను అనేసి వంట వండడం, అలాగా ఈ గదులు తుడడం, సామాన్లు తోమడం ఏవో సింపుల్గా చేస్తున్నాను అంతే. అసలు కాయగూరలే తినేవాళ్ళం కాదండి. నైట్ ఏదో మాకు నాన్ వెజ్ ఉండాల్సిందే. పొద్దున్న ఏదో కాయగూరలు ఉన్నా కూడా నైటు వారాల రోజులు తప్ప ఇంకా ఎప్పుడు కూడా నాన్ వెజ్ అయితే ఇంక నాన్న తెచ్చేవారు. చికెను, చేపలు, ఇంకా గోదావరి చేపలు అవన్నీ తెచ్చేవారండి. ఇప్పుడైతే ఇంక నా కోసం నేను తింటలేదు కదా అని మొత్తం మానేశారు. అసలు సాయంత్రాలు బీరకాయ పులుసులు, బెండకాయ ఫ్రైలు ఇవే వండుకుంటున్నాం అన్నమాట. నాకు కూడా కొంచెం బాధేస్తుంది. నా మాలను తినలేదని తెచ్చుకోవచ్చు కదా అంటే ఇంకా నన్ను వేరే కూర వండి వాళ్ళ అది తినడం, నా ముందు తినడం అనేసి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఇంక అందుకే తేవడం మానేశారు. ఇంక అంతేనండి తల్లిదండ్రుల ప్రేమ అంటే అంతే కదా. పిల్లల్ని ఎదురుగుట్ట పెట్టుకుని తినలేరు కదా. వాళ్ళైతే కాలాకాడికి వెళ్ళారు. నేను కూర్చుని ఏం చేస్తాను అనేసి అన్నం అయితే వండేసాను. పప్పు అయితే కుక్కర్లో వేసేసానండి. పప్పుని ఒక టమాటా వేసేసి మెత్తగా ఇలా ఉడికిచ్చేసాను అనమాట. సాంబార్ కాద్దామనేసి ఇంకా వాళ్ళు వచ్చేటప్పటికి అన్నం వండేసాను. పప్పు కూడా ఉడికిపోయింది. ఇంకా సాంబార్ కావాల్సినవి అన్నీ కోసేసాను అనమాట. సాంబార్ అయితే పెట్టేస్తాను ఇప్పుడు. ఇవన్నీ కూడా తాలింపులు వేసేస్తానండి. నేను ఇలాగే పెడతాను సాంబారు. కొంతమంది కాయగూరలన్నీ కూడా కుక్కర్లో ఉడికిచ్చేసి అప్పుడైతే చారు కింద వేసేసి అప్పుడు తాలింపు పెడతారు. నేను కొద్దిగా ఆయిల్ వేసి ఇవన్నీ మగ్గించేస్తాను ముందుగానే. కాయగూరలన్నీ కూడా మగ్గించేసి అప్పుడు మళ్ళీ తాలింపు పెడతాను. ఎంతో కొంత తక్కువ అయితే ఆయిల్ వేసుకుంటాను తాలింపు పెట్టినప్పుడు. ఇప్పుడు కూడా కరెక్ట్గా ఎంత వేస్తామో అంత సరిపోతుంది మనకి. చాలా బాగుంటుంది రుచి. కానీ నాకు ఇలాగే బాగుంటుందని నేను సాంబార్ ఎప్పుడు పెట్టినా ఇలాగే పెడతాను అనమాట. కాయగూరలు తిని అలవాటు అయిపోయిందండి. ఇంకా తోటకూర, ఇంకా మా చుట్టుపక్కల చెంచుల కూరలు ఇవన్నీ కూడా మంచిగా కాయగూరలు ఇంకా తోటకూరలు బాగా తింటే చాలా మంచిది అనేసి ఇంక ఇవే ఎక్కువ తింటున్నాను. తోటకూరలు కూడా పాలకూర అయితే మా సైడ్ ఇంకా రావట్లేదండి. అస్సలు ఎంత ట్రై చేసినా పాలకూర రావట్లేదంట. థైరాయిడ్కి మంచిదంట పాలకూర తినడం. నేను ఫోన్లో చూశాను. అందుకే పాలకూర తెమ్మంటే ఇంకా మా నాన్న అన్ని చుట్టూ తిరుగుతున్నారు కానీ అంత పాలకూర ఎక్కడా దొరకట్లేదు. ఇలా వాయిస్ ఇస్తుంటే ఎందుకో తెలీదు నా ఫేస్ ఏదో కళగా అనిపించిందండి. వైట్గా ఉండక్కర్లేదు కానీ బ్లాక్గా ఉన్నా కూడా ఫేస్లో కళ ఉంటే బాగుంటుందండి. నా ఫేస్లో కళగా ఉండేది. నేనైతే వైట్గా ఉన్నాను. అక్క చెల్లి వైట్గా ఉన్నా కానీ నేను బ్లాక్గానే ఉంటానండి. బ్లాక్ అంటే చామంచాయ. అలా ఉన్నా కూడా నా ఫేస్ అయితే కళగా ఉంటుందని అందరూ అంటారు. ఇప్పుడైతే కొంచెం ప్రెగ్నెన్సీలో ఫేస్ కొంచెం లావు రావడం అలాగే అవడం కొంచెం వేరేగా అయిపోయింది. కానీ అప్పుడైతే భలే బాగుండేది. ఈరోజు ఎందుకో నా ఫేస్ నాకు నచ్చిందండి. వాయిస్ ఇస్తుంటే భలే అనిపించింది నాకు. ఫేస్ చాలా బాగుంది, గ్లో అనిపిస్తుంది, గ్లోగా ఉన్నాను అనిపిస్తుంది. ఇంకా బాగా మగ్గిపోతే దాంట్లో చింతపండు రసం అయితే వేసేసానండి. చింతపండు పులుసు వేసేసి అది కూడా బాగా మగ్గాక మనం ఉడికించుకున్నదైతే ఇంకా టమాటాని పప్పుని అయితే వేసేస్తున్నాను. మా అమ్మాయి అయితే అంగన్వాడికి అయితే పంపించేద్దాం అనుకుంటున్నానండి. సోమవారం నుంచి ఇంకా పంపించేయాలి. అసలు బాగా అలా చేసేస్తుంది. చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నన్ను. అసలు ఎంత టార్చర్ చేస్తుందో అసలు చిరాకు రప్పించేస్తుంది. ఏదన్నా చేయమన్నా కూడా ఆన్ చేయడానికి గంట, బ్రష్ చేయడానికి గంట బతిమాలాలి, అన్నం తినడానికి కూడా గంట బతిమాలాలి. ఇంకా అందుకే అంగన్వాడికి వెళ్ళిపోతే 3 గంటలకు వస్తుంది కదా అనుకున్నాను. కానీ వెళ్ళినా అదే బాధ. ఏం చేస్తుంది, అన్నం తిందా లేదా, ఎలా ఉందా అనేది అనిపిస్తుంది ఇంటికాడ ఉండేటప్పటికి. ఇంతకీ లైక్ చేశారా? నేను లైక్ చేయడం అని చెప్పడమే మానేసానండి. మర్చిపోయాను అసలు. ఇప్పుడు దాకా నాకు గుర్తే లేదు. అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయకపోతే అలాగే కామెంట్ సెక్షన్లో హైప్ అని ఉంటుంది. ప్లీజ్ హైప్ చేయండి. వారానికి 3 సార్లే. ఆ 3 సార్లు అయినా కంపల్సరీ నేను పెట్టినప్పుడల్లా వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ కూడా చేసి నాకైతే కొంచెం మంచిగా సపోర్ట్ చేయండి అలా ప్లీజ్. నేను ప్రెగ్నెంట్గా ఉన్నా కూడా అసలు రెస్ట్ అంటే
వీడియోకి రెస్ట్ ఇవ్వకుండా వీడియోస్ పెడుతూనే ఉన్నానండి. కంటిన్యూస్గా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఆపేయడం ఎలాగా? వీడియోస్ ఇంత ఛానల్ ఇంత దాకా వచ్చింది కదా, ఎందుకు ఆపేయడం? మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. తర్వాత ఎప్పుడైనా ఇబ్బందిగా ఉంటే ఒకరోజు మానేద్దాం తప్ప నేనైతే వీడియోస్ అయితే ఆపనండి. ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా బాగా వీడియోస్ చేస్తూ ఉంటాను. నాకు కూడా బాగుంటుంది ఇలా వీడియోస్ చేసుకోవడం వాళ్ళని. ఇంకా అంగన్వాడి నుంచి అయితే గుడ్లు అయితే పట్టుకొచ్చేసిందండి. ఇంకా సాంబార్లోకి గుడ్డు బాగుంటుంది కదా అనేసి గుడ్లు అయితే ఉడకేస్తున్నాను. ఇంకా సాంబార్ కాగిపోయి తాలింపు పెట్టేశాక పొయ్యి మీద వేసేస్తాను. ఇంకా అమ్మనైతే నీళ్ళు పట్టుకురమ్మన్నాను, నీళ్ళు ఎన్నో లేవనేసి. ఇంకా గుడ్లు అయితే పక్కన వేసానండి. సాంబార్ కూడా కాగిపోయింది. ఇంకా తాలింపుకి అయితే కొద్దిగా ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. ఇంకా కరివేపాకు, ఇంకా ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు అన్నీ తీసుకున్నాను. ఇంకా అవన్నీ వేసేసాను. ఇంకా ఆనపకాయ బద్ద ఎక్కువైతే ఎక్కువంది అంటారు. మా అమ్మాయికి అయితే ఆనపకాయ మా నాన్న తిన్నప్పుడు అంట ఆనపకాయ ముక్కలు అందాలంట. నేను ఎక్కువైపోతుందని ఇంకా చిన్న ముక్క అయితే కట్ చేసేసి వదిలేసానండి. ఇంకా ఆనపకాయ ఎక్కువ వేయలేదు అంటుంది మా అమ్మ. తర్వాత ఎక్కువైతే ఎక్కువైపోయింది అంటారు, అందుకే తీసేసానని చెప్పనమాట. నేను వేసుకున్న డ్రెస్ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానండి. ఎవరికైనా నచ్చితే ఒకవేళ నేను కింద లింక్ ఇస్తాను, దాని నుంచి అయితే మీరు ఆర్డర్ పెట్టుకోండి. కాటన్ అండి, చాలా కంఫర్ట్గా ఉంది, బాగుందనేసి తీసుకున్నాను అనమాట. ఇంకా గుడ్లు అయితే వేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందాము. సాంబార్ అయితే భలే స్మెల్ వస్తుంది. ఆయిల్ కూడా ఇంకా కొంచెం తక్కువ వేసేసి ఇంకా వేసానమాట. ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసినప్పుడు ఇంకా అది కూడా వేయలేదు, బాగా తక్కువ వేసాను కాయగూరలు మగ్గించడానికి అనేసి. ఇంకా గుడ్లు అలా ఉడుకుతూ ఉంటాయి. ఇంకా నేను తాలింపు పెట్టేసి పైకి వెళ్ళిపోతాను, ఇంకా మండుతుంది కదా అనేసి పొయ్యి మీద పెట్టేస్తాను. సాంబారి వేడివేడిగా ఉంటుంది, తిన్నప్పుడు అయితే బాగుంటుంది కదా. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. ఇంకా అమ్మ అయితే తాటికాయలు పట్టుకొచ్చిందండి. ఇంకా తాటికాయల సీజన్ అయితే వచ్చేసింది. మాకు తాటి చెట్లు ఎక్కువగా ఉంది కానీ కొట్టేశారండి. ఇప్పుడు అక్కడక్కడ మాత్రమే ఉంటున్నాయి. ఇంకా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది. అమ్మ అయితే ఇంకా చాలామంది వేసేసుకున్నారు మా ఇంటికాడ వాళ్ళు. ఇంకా అమ్మ కూడా వేస్తాను అని చెప్తే ఇంకా తెమ్మన్నాను వేసుకుందాం అనేసి. అమ్మ అయితే ఇంకా తాటికాయల దగ్గరికి అయితే వెళ్ళిందన్నమాట. మధ్యాహ్నం నుంచి ఇంకా అదే పని. సాంబార్ అయితే కాగిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకునేసి తింటే చాలా బాగుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సాంబార్ స్మెల్ సూపర్గా ఉంది. ఇంకా నేనైతే ఇంకా గుడ్డు కూడా ఉడికిపోయిందండి. ఇంకా వచ్చేసి ఒక ప్లేట్లో అన్నం పెట్టుకుని ఇంకా కూరగిన్నెలో సాంబార్ వేసుకుని గుడ్డు అయితే వేసుకున్నాను అనమాట. ముందు మా అమ్మాయికి అయితే తినిపించేసాను. అసలు 2-4 ముద్దలు మొదలెట్టుకుని ఇంకా తినలేదు, గుడ్డు కావాలంటుంది. వద్దంట, ముక్కలే కావాలంట. అసలు ముక్కే పెట్టానండి, ఆనపకాయ ముక్క అంటే ఇష్టం అంట. అసలు ఆనపకాయ ముక్క అయితే తినేసి ఇంకా అన్నం వద్దంటుంది. నేను కూడా ఇంకా వేడిగా అయితే పెట్టుకుని తింటున్నాను. అప్పుల్లో అయితే తింటలేదండి ప్రెగ్నెన్సీలో. తర్వాత ఇంకా బాగా తగ్గించేసాను అన్నం అనేది. అసలు కొంచెం తిన్నా కూడా ఏదో నిండిపోయినట్టు అసలు ఏదోలా అనిపిస్తుంది అనేసి బాగా తగ్గించేసాను. ఇంకా చాలా బాగుంది. వేడిగా అయితే తినేస్తున్నాను. వేడిగా అలా వెళ్ళిపోతుంది, తిన్నట్టు అనిపించదు కానీ వెళ్ళిపోతుంది. నాకైతే ఇప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది ఒక 2 ముద్దలు పెట్టుకున్నప్పటికి. ఇంకా గుడ్డు నంచుకునేది తినేస్తున్నాను. అమ్మాయి తాటికాయలు తెచ్చింది కదండి. ఎప్పుడు కూడా తాటికాయలు తెస్తే నేనే పేసిన తీసి ఇంకా ఇడ్లీలు కానీ ఏమైనా కానీ వేస్తాను. వేద్దాం అనుకున్నాను కానీ కొంచెం భోంచేసేసి వాకింగ్ చేసేసి సీరియల్ కూడా అయిపోయింది. ఎందుకు కానీ ఒకసారిగా నిద్ర మొత్తం వచ్చేసింది. ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి పడుకుని ఇంకా ఒక పావు గంటకి లేచిపోయానులేండి. ఇంకా అమ్మ ఏం చేస్తుందంటే ఇంకా అవన్నీ పేస్ట్ని తీసేస్తుంది. ఇంకా నేను తీయలేదు, ఇంకా అమ్మే తీసేసింది మొత్తం తాటికాయలతోని. ఎప్పుడు కూడా నేనే తీసేదాన్ని. ఇంకా అక్క ఉంటే అక్క నేనే తీసేవాళ్ళు, లేకపోతే నేనే తీసేదాన్ని. మావయ్య అయితే పచ్చిరొయ్యలు ఇచ్చారు. ఇంకా ఎలమంచిలో వెళ్తున్నారు, మావయ్య వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. ఇంకా అవతల దరికి రమ్మంటే ఇంకా నాన్న వెళ్ళి పట్టుకొచ్చేసారన్నమాట పీతలోని పచ్చిరొయ్యలోని. ఈ క్లీన్ చేయడానికి చాలా టైం అయిపోతుంది. అసలు అనుకున్నాము రొట్టెద్దాము అనుకున్నామండి. ఇవి మళ్ళీ పచ్చిరొయ్యలు అయితే క్లీన్ చేయాలి కదా, చాలా టైం అయిపోతుంది. ఈసారికి ఇడ్లీలు వేసేసుకుందాము, తర్వాత మళ్ళీ ఎప్పుడైనా రొట్టె అనేసి ఇంకా అమ్మ అయితే తీసేసింది మొత్తం కూడా. ఇలా పేస్ట్ అయితే పీచులు లేకుండా అయితే ఇలాగా
ఒక దాంట్లో వేసేసి ఇంకా మొత్తం కూడా పిండేస్తుందన్నమాట. ఇంక ఏసులు లేకుండా వచ్చేస్తుంది. నేను ఆ పక్కనైతే బెల్లం కొట్టేశాను. ఇంకా అవన్నీ కూడా పచ్చిరొయ్యలు క్లీన్ చేయాలండి. కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం ఏమో బాగా చిన్నవి. అవి అయితే క్లీన్ చేయడానికి ఎంత చిరాకు వచ్చేస్తుందో. అమ్మ అయితే ఇలాగైతే తీసిచ్చేసిందన్నమాట. నేను కలుపుతాను, చెల్లి నువ్వు క్లీన్ చేసేయండి అని చెప్పేశాను. ఇంకా కొబ్బరికాయ కూడా తిరిమిడి తీసేసాము. నూక, ఇడ్లీ నూక వేసుకుంటామండి. ఇడ్లీ నూక కాకుండా ఇప్పుడు ఏం చేసామంటే బియ్యం కొంచెం నానబెట్టేసి అవి అయితే మిక్సీలో వేసేసింది. కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం కొంచెం బియ్యం పొదుగుల్లగా ఉన్నట్టు వేసిందన్నమాట. బాగుంటాయి, చాలా బాగుంటాయి. మనం తిన్నప్పుడు అన్నం టేస్ట్ అనేది భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నా పర్వాలేదు. ఇడ్లీ నూక కూడా వేసుకుంటాము. కొబ్బరికాయ ఇంకా బెల్లం వేసేసి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుతున్నాను. ఇంకా కొంచెం ఎక్కువ అయితే తీసేసానండి. ఇంకెక్కువైనా కూడా బాగోదనేసి ఇంకా బియ్యం నూకైతే తీసేసాను. ఇంకా మొత్తం కలిపేసి ఇంక ఇడ్లీలు అయితే వేసేస్తాను. ఇంకెలా రొట్టె వేయకూడదు అనుకున్నాను, కానీ ఇంకా రొట్టె అయితే వేయాల్సి వచ్చింది. 5 రేకులు అయితే ఇడ్లీలు వేసానండి. ఇంకా కొంచెం మిగిలితే ఎలాగా రొట్టె వేయకూడదు అనుకున్నాం, కానీ ఇంక రొట్టె వేద్దాము అనేసి ఇంక రొట్టె అయితే వేసాను. రొట్టె అయితే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. ఇడ్లీలు అయితే తినలేకపోయాము నిజంగా. రొట్టె అయితే అప్పటికప్పుడు అయిపోయింది ఆ నైట్. ఇడ్లీలు అయితే తెల్లారికి ఇంకా అసలు తినలేకపోయాము. ఆ పిల్ల తింటలేదులేండి అసలు. ఇప్పుడు పిల్లలకి అయితే తాటికాయ ఏంటో కూడా తెలియదు. తాటి ఇడ్లీలు కానీ, తాటి రొట్టె కానీ, తాటి గర్రలు కానీ అవి ఏమీ తెలియదు. ఇంకా శుభ్రంగా రేకులకి అయితే కడిగేసి ఆయిల్ అయితే అప్లై చేసేసాను. మనం తీసుకున్నప్పుడు కూడా ఈజీగా వస్తుంది అనేసి. ఇంకా ఎక్కువ వేయట్లేదండి. కొంచెం వేసినా కూడా అదైతే పెద్దది అయిపోతుంది ఇడ్లీ. కొంచెం తక్కువ వేసి ఇంకా అన్ని రేకులు కూడా వేసేసాను. ఇడ్లీలు అయితే వేసేసి గ్యాస్ మీద అయితే పెట్టేశానండి. ఇంక చెల్లి అమ్మ వచ్చేసి రొయ్యలు అయితే క్లీన్ చేస్తున్నారన్నమాట. ఇవి వచ్చేసి కొంచెం పెద్ద రొయ్యలు, ఇంకా చిన్న రొయ్యలు అయితే చాలా ఉన్నాయండి. ఎండ కూడా లేదు ఎండలో వేయడానికి. ఇక నేనేం చేస్తున్నానంటే ఇడ్లీలు అయితే వేసేసాను కదండి. అమ్మ అయితే అట్టాకులు అయితే కోసుకొచ్చేసింది అనమాట. ఇంకా తాసులు అయితే అట్టాకు అయితే పెట్టగా ఏడుతున్నాను, కానీ ఆయిల్ వేద్దాం అనేసి అమ్మ అయితే కిందకి దించు, కిందకి పెడితే ఆయిల్ వేసాక అదే కిందకి వచ్చేస్తుంది అని చెప్పింది. కొంచెం బాగా అట్టాకైనా తడి అంతా పోయేదాకా ఉంచి కిందకి దించేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, రొట్టెకి కొంచెం ఆయిల్ పడుతుంది అనేసి ఆయిల్ అయితే వేసేసి మొత్తం అట్టాకు అంతా అప్లై చేసేసాను. దానిపైన కూడా పెడతాం కదండి అట్టాకు, దానికి కూడా అప్లై చేసేసాను ఆయిల్ అంతా కూడా. రొయ్యలు పుడికిలోపు అమ్మ అన్నం కూడా వండేసి అనమాట. అన్నం వండేసాక ఇంక ఇది రొట్టె అయితే వేస్తున్నాను. అంతలో డొక్కలైనా ఉంటాయి కదండి, ఆ డొక్కలు అయితే అంటించనమాట. పొయ్యి అయితే ఇంకా రొట్టేసాక డొక్కల మంట మీద ఉడకాలి. ఎక్కువ మనం కమ్మలు డొలకలు ఎడితే ఇంకా రొట్టె అమ్మతకుండా మాడిపోతుంది. అందుకే అన్నం వండేసి ఇంకా డొక్కలంతా వేసేసాను. ఇంకా ఆయిల్ అంతా కూడా వేసేసి ఇంకా గ్యాస్ మీద అయితే పొయ్యి మీద పెట్టేసి ఇంకా రొట్టె కొంచెం పిండి అయితే ఎక్కువ లేదండి, కొద్దిగానే మిగిలిందన్నమాట. ఇంకా రొట్టె అంతా కూడా అప్లై చేసేస్తున్నాను. ఇంకా రొట్టె అయితే చాలా బాగుందండి, చాలా బాగా వచ్చింది. గట్టిగా ఉడికింది, గట్టిగా మాడింది. ఎక్కువ మాడిపోయినా మనం తినలేము. ఎంతవరకు మాడితే అంతవరకు బాగుందండి, చాలా బాగా వచ్చింది రొట్టె. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా వేరే ఆకు కూడా అప్లై చేశాను కదా నూనె, అదంతా పెట్టేసి దాని మీద ప్లేట్ పెట్టాలి. ప్లేట్ అయితే పెట్టేసి దాని మీద అగ్గి అయితే వేసుకోవాలండి. అగ్గి వేసేసి ఇంకా మంట అనేది ఇంకా డొక్కల మీదే ఉండాలి, మంట ఎక్కువ ఉండకూడదు. ఇలా వేసేసి కొంచెంసేపు అలా ఉంచి దించేసాను. ఇప్పుడైతే డొక్కలు వేసాను కదా, డొక్కలో అగ్గి అయితే అయిపోయింది. అగ్గి అయితే వచ్చేసి ఆ ప్లేట్ మీద అయితే వేసేస్తాను. ఇలా అయితే వేసేసానండి. ఇప్పుడు ఆ డొక్కలు కూడా వేరే డొక్కలు కూడా వేసేసి ఇంకా మంట మీద ఉడుకుతుంది అన్నమాట. చాలా బాగా ఉడికిందండి. రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం దించేసి ఎలా వచ్చిందనేది చూపిస్తాను. అమ్మ వచ్చేసి పీతలు అయితే క్లీన్ చేస్తుందన్నమాట. రొట్టె అయితే భలే ఉడికిందండి, భలే ఉంది. అప్పటికప్పుడు అయితే భలే తినేసాము. ఇడ్లీలే తినలేకపోయాం, కానీ రొట్టె అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈసారి రొట్టె వేసుకోవాలి. కరెక్ట్గా ఉడికింది, కరెక్ట్గా మాడింది కూడా.
చెల్లి అయితే పీతల కూర వండిందండి. నేనైతే ఇంకా పులుసు వేసుకుని తింటాను. ఇంకా రొయ్యలు ఇలాంటివి వేసుకొని కానీ ఇంకా పులుసు వేసుకుని అయితే తింటాను. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇడ్లీలు కూడా ఉడికిపోయండి. ఇంక ఇడ్లీలు అయితే ఇలాగ ఉడికిపోయినాయి. ఇంకా రేపు పొద్దున్న టిఫిన్కి అయితే పనిచేస్తాయి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దామే.